రీసెంట్ టైమ్స్లో నేను మళ్ళీ చాలా మందిని మట్టి పాత్రలు వాడడం చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. మోడర్నైజేషన్ వల్ల ఇప్పటి వరకు అందరూ నాన్ స్టిక్ వేర్ వాడుతూ వచ్చారు, కానీ ఇప్పటికైనా కొంతమంది అయినా క్లే పాట్స్ని మళ్ళీ యూస్ చేయడం స్టార్ట్ చేసినందుకు ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఇంకా చాలామందికి వీటి గురించి తెలీదు, అందరికీ తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ కంప్లీట్గా చూడండి, ఇట్ విల్ హెల్ప్ యూ. ఈ క్లే అనేది ఇట్ ఈస్ ఆల్కలైన్ ఇన్ నేచర్. మీరు వీటిలో కుక్ చేసే ఫుడ్లో ఏదన్నా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎసిడిక్ ఫుడ్స్ ఉంటే ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎసిడిటీని ఈ ఆల్కలైన్ నేచర్ ఉన్న క్లే పాట్స్ అనేవి ఈజీగా న్యూట్రలైజ్ చేసేస్తాయి. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ బ్లోటింగ్, అసిడిటీ అండ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్. వాట్ ఐ కెన్ సే ఈస్ గుడ్ డైజెషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాలెన్స్డ్ హార్మోన్స్ టూ. క్లేలో చాలా మినరల్స్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి మినరల్స్ అన్నీ క్లేలో ఉంటాయి. మీరు ఫుడ్ని క్లే పాట్స్లో కుక్ చేసేటప్పుడు ఈ మినరల్స్ అన్నీ ఫుడ్లోకి అబ్జర్బ్ అయిపోతాయి. కాల్షియం అండ్ మెగ్నీషియం, ఐరన్ అబండెంట్గా ఉన్నాయి ఫుడ్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఇట్ విల్ సపోర్ట్స్ యువర్ బోన్ హెల్త్, స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ ఇమ్యూనిటీ. ఈ మట్టి పాత్రలో ఎప్పుడు కుక్ చేసినా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. కాబట్టి ఫుడ్ అనేది స్లోగా, ఈవెన్చువల్గా కుక్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఫుడ్ ఇలా స్లోగా, ఈవెన్చువల్గా కుక్ అవుతుందో అందులో ఉన్న విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వకుండా అలాగే ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న క్లే పాట్ని యూస్ చేసి మీరు కుకింగ్ చేస్తే యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. దిస్ క్లే ఎన్హాన్సెస్ ద లైఫ్ ఫోర్స్ విత్ ఇన్ ద ఫుడ్. అండ్ క్లే పాట్స్ని యూస్ చేయడం కంటే ముందు తీసుకోవాల్సిన మెజర్స్ కొన్ని ఉంటాయి. కొత్తగా తీసుకున్న క్లే పాట్ని 24 hours వాటర్లో సోక్ చేయాలి. ఆఫ్టర్ దట్ సీజనింగ్ అనేది రైస్ స్టార్చ్తో కానీ బటర్ మిల్క్తో కానీ చేయాలి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ యూస్ దిస్ లో ఆర్ మీడియం ఫ్లేమ్ వైల్ యూర్ కుకింగ్ ఇన్ దిస్ క్లే పాట్స్. అవాయిడ్ దిస్ సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ వైల్ యూర్ కుకింగ్ ఇన్ దిస్.